నేనైతే అసలు ఇక్కడికి వెళ్తానని కూడా అస్సలు అనుకోలేదు. అటు వెళ్ళాలి అంటే ఐ మీన్ ఇప్పుడే వెళ్ళాలి చూడాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు. బట్ అనుకోకుండా కలిసి వచ్చిందనమాట. సో ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది గుడి. ఇది ఏ టెంపుల్ అనేది మీరు ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే ఫస్ట్ కమెంట్ చేయండి, నేను లాస్ట్కి చెప్తాను ఇది ఎక్కడ అనేది. సో మేమైతే వసంత పంచమికి ముందు రోజు వెళ్ళాము. సో వసంత పంచమికి అక్కడ డెకరేషన్స్ అవుతున్నాయి అన్నమాట. సో లోపలికి వెళ్ళినాక కూడా లిఫ్ట్ ఉంది, బట్ మేము స్టెప్స్తోనే వెళ్ళాము. ఇది ఈ సెకండ్ ఫ్లోర్ అనమాట. మేము వెళ్ళేసరికి అక్కడ చాలామంది అక్షరాభ్యాసం చేయించుకోవడానికి రెడీగా ఉన్నారు. ఒక నియర్లీ 5 to 6 ఫ్యామిలీస్ ఉన్నారు అక్కడ అక్షరాభ్యాసం చేయించుకోవడానికి. సో మేము వెళ్ళగానే స్టార్ట్ చేశాడనమాట. మాకు ఒక్క నిమిషం లేట్ అయినా మళ్ళీ మేము నెక్స్ట్ బ్యాచ్ వరకు వెయిట్ చేసేవాళ్ళము. సో ఇక్కడైతే అక్షరాభ్యాసం కోసం మేము దారిలో వెళ్తుంటేనే వాళ్ళు మేము దారి మధ్యలోనే కొనుక్కున్నాం అనమాట. టెంపుల్ దగ్గరే కొన్నాము. దాంట్లో వాళ్ళు రైసు, కొబ్బరికాయలు, స్లేట్స్, ఫ్లవర్స్, బనానాస్ ఫ్లవర్స్ వరకే ఇచ్చారు. బనానాస్ మేము తీసుకెళ్ళాము. అండ్ లోటస్ ఫ్లవర్స్ కూడా మేము సపరేట్ కొనుక్కున్నాము. ఇక్కడ పూలమాల కూడా మేము సపరేట్ తీసుకున్నాము. వాళ్ళు ఇచ్చింది 4 స్లేట్స్, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, ఒక చిన్న ఫ్లవర్స్, ఒక 5 to 6 ఫ్లవర్స్ వరకు ఇచ్చారు. సో అక్కడ అయ్యగారు కూర్చొని చెప్తున్నారనమాట, మీరు ఇలా చేయండి, ఇలా పూజ చేసుకోండి అని చెప్పి. మాకు మాత్రం సగం మంత్రాలు అర్థమయ్యాయి, సగం మంత్రాలు అర్థం కాలేదు. అంటే మైక్ దగ్గరగా పెట్టుకోవడం వలనేమో మాకు అసలు ఆ మంత్రాలు అనేవి సరిగ్గా కొన్ని అర్థమయ్యాయి, కొన్ని అర్థం కాలేదు. అండ్ ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది టెంపుల్. సో నేను సైడ్స్కి ఇట్లా కొన్ని కొటేషన్స్ లాగా రాసి ఉంటాయి కదా, నేను అవి తీసాను అనమాట. సో ఫైనల్గా మా చెల్లి వాళ్ళ బాబుకి అయితే అక్షరాభ్యాసం అయిపోయిందనమాట. సో ఇంకా అలా ఫస్ట్ లెటర్ రైస్లో శ్రీ అని రాపిచ్చారు. ఇంకా బాబు అయితే ఇంకా స్లేట్ మీద మొత్తం స్లేట్ పెన్సిల్తో ఇక ఇలా ఇలా లైన్స్ మొత్తం గీసేసాడనమాట. సో ఇక్కడ మాకు అక్షరాభ్యాసం తర్వాత దర్శనం చేసుకోమన్నారు అమ్మవారిది, సరస్వతి అమ్మవారిని. అక్కడ సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మా కెమెరా అలో చేయలేదన్నమాట. సో నేను కొంచెం దూరంలో ఉండి కవర్ చేశాను, అందుకని కొంచెం క్లియర్గా లేదు. సో అమ్మవారి దర్శనం మాకు చాలా బాగా జరిగింది. చాలా బాగా మంచిగా వెళ్ళి వచ్చాము. మాకు అక్కడ లంచ్ కూడా అయింది. అండ్ లాస్ట్లో వస్తుంటే ఇక్కడ ఈ బుడ్డోళ్ళందరూ అక్కడ నేర్చుకుంటున్నారేమో మేబీ, వాళ్ళందరూ లైన్లో వెళ్తున్నారు.